హ్మ్. హ్మ్. పెరట్లో 4 పువ్వులు, గరిక తీసుకుని పిన్ని గారు ముందు వినాయకుడికి పెడతారన్నమాట. కొట్టుకోకుండా తినండమ్మా. అవన్నీ పేడలు, సుస్సులు వేసేస్తే పిన్నిగారు అవన్నీ శుభ్రం చేసుకుని కళ్ళాపి చల్లి శుభ్రం చేసి వెళ్ళారన్నమాట అండి. ఆవుల డ్యూటీ ఆవులది, చిలకల డ్యూటీ చిలకలది, మన డ్యూటీ మనదండి. కృష్ణయ్య దగ్గర గజరాజుల మధ్యలో లక్ష్మీ ముగ్గు నేనే వేసుకుంటానండి. మొన్న మన వాళ్ళు కూడా కామెంట్ పెట్టారు, గజరాజుల మధ్యలో కూడా పెయింట్‌తో వేసుకోండమ్మా ముగ్గు బావుంటుంది కదా అని చెప్పి. లేదండి ఇవి 2 నా స్వహస్తాలతో నేనే వేసుకోవాలి ఓపికున్నంత కాలం అనేది నా నిర్ణయం అనమాట. అంటే వేరేగా సెంటిమెంట్‌గా ఏం కాదండి. ఈ మాత్రం ఒంగుని ముగ్గులు వేసే ఛాన్స్ కూడా మిస్ అయ్యామనుకోండి, వేయట్లేదనుకోండి, ఇంకా వంగే పనులేమీ ఉండవు అని నా భయమండి. అంతెందుకండి ఇదివరకైతే పరుగులు పెట్టేవాళ్ళం. ఇప్పుడు అసలు పరుగు అనేది మర్చిపోయాం మనం. స్పీడ్‌గా నడవటం అలవాటు నాకు. ఇప్పుడు అసలు కొంత తగ్గిపోయిందనే చెప్పాలండి. అలాగా వంగి ఈ మాత్రం ముగ్గులు పెట్టటం చెయ్యలేదనుకోండి, ఈ పని కూడా ఇంకా వంగటం అనేది మర్చిపోతాం అనే భయంతోటే నేను ప్రతిరోజు ముగ్గు వేసుకోవటం అనేది మాత్రం కంపల్సరీ నేనే చేస్తానండి. బయట గుమ్మాల దగ్గర అంటే బయట గేట్లున్నాయి కదా! ఆ 2 వెంపులా కూడా పిన్ని గారే ముగ్గు కర్ర వేసేస్తారు. తులసమ్మ దగ్గరైతే ఇక మనం పెయింట్ తోటి వేసాం కదా! అలా సరిపోతుంది. ఇక్కడ మాత్రం నేనే వేసుకుంటానండి. కృష్ణయ్య, ఈ పారిజాతం పువ్వులన్నీ నీకే. ఇదిగోండి ఒక చిన్న ముగ్గు వేసుకుంటే మనకి ఎక్సర్సైజ్గాను ఉంటుంది. కృష్ణయ్య దగ్గర మనం ఒక సేవ చేసినట్లు ఉంటుంది. పువ్వులు చూసారా, ఉదయం పువ్వులు ఎన్ని రాలినాయో. అలా చిలకలు చూడండి ఎలా కూర్చుని ఉన్నాయో. డాబా మీదకి వెళ్తున్నాయి చూసారా, మేడ మీదకి. ఇదిగోండి మళ్ళీ వేసాను ఇప్పుడు బియ్యం డబ్బాల్లో నింపాను, కింద వేసాను. కొద్దిసేపు ఇక్కడ కూర్చుంటానండి. ప్రతిరోజు మన ఇంటికి వచ్చే ఈ చిలకమ్మల్ని మీకు చూపించటం కూడా నాకు చాలా చాలా సరదాగా ఉంటుందండి. అసలు ఈ చిలకలకి ఈ టైమింగ్స్ ఇవన్నీ ఎవరు నేర్పించారండి? ఆ టైంకి వచ్చి చక్కగా భోజనాలు కూర్చున్నట్టు చెట్ల మీద కూర్చుంటాయి అన్నమాట. ఎప్పుడు వేస్తామా అన్నట్లు. మా మరిది గారు ఉదయం వేసేస్తే మొత్తం అసలు శుభ్రం చేసినట్టు ఊడ్చేసినట్టు తినేసినాయండి. మళ్ళీ వచ్చి నేను మళ్ళీ రెండో ట్రిప్ వేసాను అనమాట. అంటే అవి చాలా చిలకలు వస్తాయి కదా, టక టక ఏదో మిషన్ లాగా ముక్కుతో పొడుచుకుని తింటూ ఉంటాయి. నాకు ఇలా కూర్చొని చూడటం కూడా అదొక మెడిటేషన్ లాగా అనిపిస్తుందండి. అలా వాటిల్ని చూస్తా కూర్చుంటాను అనమాట. తినకుండా ఎగిరిపోయినాయి అనుకుంటున్నారా, మళ్ళీ వచ్చి వాలి తింటూ ఉంటాయండి. మళ్ళీ చెయ్యని ఎగిరిపోతూ ఉంటాయి. వాటికి అలా అలవాటు అనుకుంటండి. అలా కొద్దిసేపు వాటిని చూసి ఇక కిందికి దిగి వచ్చాను అనమాట. ఏమండి కాఫీ ఇదిగో, నేను కాసేపు ఆగి తాగను, స్నానం చేసి తాగుతా. ఇదిగో వచ్చేయండి. అయిపోయిందా? చిలకమ్మలా అరటిపళ్ళ ఏం చూస్తున్నారు ఏంటి? అరటిపళ్ళు గెల కోసేద్దామా? ఇంకా అవ్వాలా? అవి పైకి చూడండి దండోరాలుగా ఎలా వెళ్తున్నాయో.
ప్రత్యక్ష ప్రసారం తప్పక వీక్షించండి మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆర్జిత బ్రహ్మోత్సవం సమర్పిస్తున్న అనిపించింది అండి. అలా నాతో పాటు అవి కూడా పూజ చేస్తూ ఉంటాయండి. స్వామి పూజ నాతో పాటుగా చిలకలు కూడా చేస్తూ ఉంటాయి. నిన్న రామకృష్ణ చాలా ఎర్ర తెల్ల కలువ పువ్వులు తెచ్చిచ్చారన్నమాట అండి. ఆ పువ్వులన్నీ చాలా మటుకు స్టోర్ చేసుకున్నాను. ఈరోజు పూజకి మాత్రం ఇగో కొన్ని అలంకరించి పెట్టుకున్నాను అనమాట అండి. అసలు ఇట్లా పువ్వులు ఏదన్నా చేతి నిండా ఉన్నప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందోనండి. ఆ పువ్వుల్ని స్వామికి అలంకరించి పెట్టుకుని ఇంకా అలా చాలాసేపు కూర్చుండిపోతానండి. అంటే ఆ కూర్చోవటమే భక్తే అంటే అది భక్తేని కాదండి, నన్ను నేను మర్చిపోతాను అంతే అండి. నేననే కాదండి, మనందరికీ అదే అలవాటు. చక్కగా స్వామిని అలంకరించుకున్న తర్వాత మనల్ని మనం మర్చిపోయి అలా కూర్చుని ఉంటాం చూడండి. అంతకు మించిన ఆనందం మరొకటి లేదండి. అంటే ఏమి గుర్తురావండి అంతే. చూసినా కొద్దీ చూసుకోవాలనిపిస్తోంది నాయన నిన్ను.
ఈరోజు మా భీమవరం ఎలవేల్పు శ్రీ శ్రీ మావుళ్ళమ్మ తల్లివారి అన్న సమారాధన అండి. 40 రోజుల పాటు వైభవోపేతంగా జరిగిన అమ్మవారి ఉత్సవాల ముగింపు తర్వాత ఆఖరి రోజున అన్న సమారాధన జరుగుద్ది. 1,00,000 మందికి ఒకే రోజు భోజన కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట అండి. ఇంత అద్భుతమైన అన్న సమారాధనని అసలు కని విని ఎరుగం అన్నమాట అండి. అటువంటి మావుళ్ళమ్మ తల్లి అన్న సమారాధన ఈరోజు. దీనికి సంబంధించిన వీడియో అంతా రేపు గోదావరి వైబ్స్లో ప్రేమ్ పెడతాడు, తప్పకుండా చూడండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. 100 గాడి పొయ్యిళ్ళు తవ్వుతారనమాట అండి. ఇక బియ్యం బస్తాలు అయితే అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. చాలామంది మొక్కుకుంటారు, చాలామంది స్వీట్స్ మొక్కుకుంటారు, ఫలానా అమ్మవారికి ఫలానా పదార్థం ఇస్తాము అని చెప్పి అలా కూడా తెచ్చిస్తూ ఉంటారు. 1,00,000 మందికి భోజనాలంటే ఏర్పాట్లు ఎలా ఉంటాయో కనీసం అసలు కంటితో చూసినా చాలండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తెల్లవారుజామునే వచ్చేస్తారండి, క్యూల్లో నిలబడి ఉంటారనమాట ఆ తల్లి ప్రసాదం కోసం. ఇక తెల్లవారుజామునే ఆ తల్లికి కుంభం పోస్తారు దేవాలయంలో. అమ్మవారి ఎదురుగుండా పులిహోర కుంభం పోసి చుట్టూ దాని మీద అంతా కూడా స్వీట్లు అన్నీ కూడా వేస్తారు. ఇదంతా కూడా అన్న సమారాధనలో ఉపయోగిస్తారనమాట అండి. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. రేపు వీడియో తప్పకుండా చూడండి. అలానే మావుళ్ళమ్మ తల్లిని మనసులో మీరు ఏదన్నా సంకల్పించుకుని అమ్మవారికి అరటి గెల సమర్పిస్తాను అని చెప్పి మొక్కుకుని దండం పెట్టుకోండి. మీ కోరిక తీరిన తర్వాత అమ్మవారికి అరటి గెలను సమర్పించండి, తప్పకుండా మీ కోరిక తీరుతుందండి. పూజ చేసినంతసేపు అలా కూర్చున్నాయండి. చిలకలు అలా చూడండి, అవి కూడా పూజ చేస్తున్నాయి. అటు కంకుల మీద కూడా ఉంటుంది, అటువైపు కూడా. బయటికి వెళ్తే ఎగిరిపోద్ది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటాయి. అవునండి, వీడియోలు పెట్టారు కదండి మీరు. అవును, 2-3 అడిగారండి నన్ను. అవునా? చాలా ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తావా అని అడిగారండి. నచ్చుతారు కదండి. అవునా? ఎవరంతా అమ్ముతారండి, చూస్తారండి, అందరు చూస్తారు, మిమ్మల్ని గుర్తుపట్టి ఉంటారు. ఊళ్ళో చూసి ఏంటంటే మేడం గారు ఒక ఆవిడ ఉంటారండి, ఆవిడ అడిగారండి. వాళ్ళకి ఇప్పుడు మొత్తం చెప్తానమాట అండి. వెళ్తే అడిగానని చెప్పండి వారిని. మీ ఫోటోలు అన్నాక ఆవిడ అన్నాక ఇంటికి వెళ్ళి చెప్తే అంటే నాకు ఇంటికి పెట్టి వస్తుందండి. అవునా? అమ్మ మాట మాటనే చూడమనండి. సంతోషం. ఫోన్లో కూడా వస్తుందండి. అవును, సంతోషం. వెళ్ళి అయిపోయిందా పని?